హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మీ అందరి కోసం ఒక చక్కటి డీల్ అయితే తెచ్చానండి. నేను గత వీడియోస్ నుండి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి డీల్స్ అనేవి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇటువంటి డీల్స్ అనేవి పదే పదే రావండి. వచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఇవాళ వీడియోలో అయితే 500 నోటుకి సంబంధించినటువంటి ఒక డీల్ అయితే తెచ్చాను. వాటి గురించి అయితే నేను ఈ వీడియోలో నేను తెలియజేస్తానండి. మీరు అనుకోవచ్చు, ప్రతి నోటును తీసుకుంటారేమోనని మీరు అనుకోవచ్చు కదా. కాబట్టి ఎట్లాంటి నోట్స్ను తీసుకుంటారు, ఎటువంటి నోట్స్ కావాలంటున్నారో అనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయితే ఈ 500 నోట్స్ ధర వచ్చేసి 1,50,000 అండి. సో ఇది చక్కనైనటువంటి రీజనబుల్ ప్రైజెస్తో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడానికైతే ప్రయత్నించండి, ఓకేనా. సో మనకు కావాల్సినటువంటి నోట్స్ ఎలా ఉండాలంటే, క్రమ సంఖ్య గల నోట్స్ కావాలి, ఓకేనా. క్రమ సంఖ్య గల నోట్లు కావాలండి. సో వీటి గురించి అయితే మీ అందరికీ కూడా అర్థవంతంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఈ వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుందండి. మీరు కూడా మీ డౌట్స్ని కామెంట్ చేయాలి అంటే మీరు వీడియో ఖచ్చితంగా చూడాలి. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు చూడండి, ఇవి సీరియల్ నెంబర్స్ చూస్తున్నారు కదా. 4GF 62262, ఓకే. సీరియల్ నెంబర్స్ని ఆధారంగా మాత్రమే వీటిని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. 10 నోట్స్ ఓన్లీ. కేవలం 10 నోట్లు మాత్రమే కావాలండి, ఓకేనా. ఎటువంటి సీరియల్ నెంబర్ గల నోట్స్ కావాలంటున్నారో అనేది మీకు నేను తెలియజేస్తాను. అయితే మొదటగా ఫ్రెండ్స్ మరొకసారి చూడండి ఈ సీరియల్ నెంబర్స్. ఇదనే కాదు, ఇంకే నోట్ తీసుకున్నా కూడా అంతే. సో ఫ్రెండ్స్ అయితే మనమైతే ఇందులో నెంబర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. 1 to 10 వరకు అయితే రాయాలి. ONE 1, ఓకే. TOOU 2 అండ్ THREE 3. ఫ్రెండ్స్ చూడండి, ఈ నోట్ పైన అయితే తూనిగా అయితే కూర్చుంది, అరే ఎగిరిపోయింది, ఓకే. మళ్ళీ కంటిన్యూగా అయితే రాదాం. 4వది 4 FOUR 4. ఫ్రెండ్స్ అయితే ఇలా 1 నుండి 10 అంకెల వరకు అయితే రాయాలండి. ఈ అంకెలను ఆధారంగానే చేసుకొని మాత్రమే వీటిని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా అయితే నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి, ఓకేనా. మీరు కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్కరికైతే నేను రిప్లై ఇస్తానండి. ఫ్రెండ్స్ మరో ముఖ్య విషయం ఏంటంటే, ఎవరైనా ఈ వీడియోస్ని కొత్త వారు చూస్తున్నట్లయితే మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నానండి. నేనైతే మిగతా యూట్యూబర్స్లా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అయితే చెప్పనండి. ఎందుకంటే నా కర్తవ్యం ఎలా ఉండాలి అంటే, నేను సరైనటువంటి వీడియోస్ చేయడం వరకే నా బాధ్యత. ఈ వీడియోస్ అనేవి మీకు ఉపయోగకరంగా ఉంటే మీరే సబ్స్క్రైబ్ చేస్తారు, అవునా కాదా. మీకు ఈ ఛానల్లో గల వీడియోస్ అనేవి మీకు కావాలనుకున్నట్లయితే, మీ వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకున్నట్లయితే మీరు కదా సబ్స్క్రైబ్ చేయాలి. నేను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాల్సిన అవసరం నాకు ఏమాత్రం కూడా లేదండి. నేను అలా చెప్పనప్పటికీ కూడా మీ అందరు ఎంతో బాగా అయితే సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మీ సపోర్ట్ని బట్టి నేను ఇన్ని వీడియోస్ అయితే నేను చేయగలుగుతున్నానండి. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు 10 వరకు అయితే రాసేసాము, కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఒకసారి వీటిని గురించి అయితే మీకు తెలియజేస్తాను, ఎలా వీటిని మనం ఐడెంటిఫై చేయాలి అనేది, ఓకేనా. సో ఒక నోట్ అయితే తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నోట్ తీసుకుందాం. వీటి సీరియల్ నెంబర్స్ అయితే ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, జస్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమేనండి. ఇందులో చూడండి ఫ్రెండ్స్, 6TP అని ఉంది కదా, 6TP అని ఉంది. అయితే ఇందులో 2 అక్షరాలు అయితే ఉన్నాయి, అవునా కాదా. సో 2 అక్షరాలను మాత్రమే మనం ఇందులో అయితే రాసుకోవాలి. వీటన్నింటి నుండి 1వ నుండి 10 అంకెల వరకు వీటన్నింటి నుండి 2 అంకెలు అయితే తీసుకోవాలి, అక్షరాలు మాత్రమే తీసుకోవాలి. ఇందులో చూడండి 6 అని ఉంది కదా, 6 ఉంది కదా, అందులో 1 మాత్రమే తీసుకోవాలండి. అంటే మొదట నోట్ కాబట్టి 1, అంటే 6కి బదులు 1 అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ 6 ఉంది కదా, 6TP అని ఉంది కదా. ఇప్పుడు సీరియల్ నెంబర్ కూడా చూడండి, 823585 ఉంది కదా.
ఇందులో కూడా 6 ఉంది కాబట్టి మిగతా ఈ 6 అంకెలు కూడా 666 ఇలా అయితే ఉండాలండి. ఓకేనా, 666 ఇలా అయితే ఉండాలి. ఇప్పుడు చూడండి, మొదటిది కాబట్టి చూడండి ఇందులో చూస్తున్నారు కదా, వాటికి బదులు అయితే ఈ విధంగా అయితే ఉండాలి. ఇవి 2 అక్షరాలు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి 2 అక్షరాలు కాబట్టి 1 నుండి కూడా 2 అక్షరాలను అయితే మనం తీసుకోవాలి. మొదటి అక్షరం, చివరి అక్షరం. 1వ నోటు కాబట్టి ఇందులో కూడా 1 అనుకుని చూడండి, ఇందులో కనిపిస్తుంది కదా, ఇలానే ఉండాలండి. 6 6 6 6 ఇలా. ఇందులో 6 ఉంది కాబట్టి మిగతా ఈ అంకెలు కూడా 6 6 అయితే ఉండాలి. ఇందులో చూడండి, మొదటి నోటు కాబట్టి 1 ఓ ఈ ఉండి 111 మీ అందరికీ తెలిసిందే కదా, ప్రతి నోటులో కూడా 6 డిజిట్స్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు రెండవ దానికోసం అయితే మీకు చూపిస్తాను. నా దగ్గర అయితే కరెక్ట్గా ఉన్నటువంటి నోట్స్ అయితే లేవండి. ఇప్పుడు చూడండి, TOO2. ఓకే, రెండవది కాబట్టి 2 అని రాసాము. మరలా ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, సేమ్. ఇంకో నోట్ ఏదైనా చూద్దాం. సరైనటువంటి నోట్స్ అయితే లేవు. ఏవి కూడా సరైనటువంటి నోట్స్ అయితే దొరకట్లేదండి. అంటే సీరియల్ నెంబర్ వైజ్గా అయితే ఉండాలి కాబట్టి మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను చూస్తున్నాను, కానీ సరైనటువంటి నోట్స్ అయితే దొరకట్లేదు. ఓకేనండి, ఏదైతే ఏముంది మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు రెండవది కాబట్టి 2 T అండ్ O. ఓకేనా, రెండవది కాబట్టి TO. ఇందులో మొదట 2 TO ఉంది కాబట్టి 2 అని ఉంది కాబట్టి ఇందులో కూడా సీరియల్ నెంబర్స్ కూడా ఈ విధంగానే ఉండాలండి. 222 ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు మూడవది చూడండి, ఇక్కడ 3DL అని ఉంది కదా, చూస్తున్నారా, ఇక్కడ T మూడోది కాబట్టి ఈ T అనేది అండ్ E అనే అక్షరం అయితే తీసుకోవాలి. 2 అక్షరాలు అయితే తీసుకోవాలి. చూడండి, 3TE 333. ఓకేనా, అండ్ 4 కాబట్టి 4 అండ్ FR 444. ఓకేనా, ఈ విధంగా అయితే మనం 10 వరకు అయితే తీసుకోవాలండి. లాస్ట్ 10వ మాత్రమే డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అలా అయితే మీకు అర్థమవుతుందండి. ఓకేనా, 10వలోన మాత్రమే మార్పు అనేది ఉంటుంది. మిగతావన్నీ కూడా సేమ్ ఈ విధంగానే ఉండాలండి. ఇందులో 5 అని ఉంది కాబట్టి 5 అని ఉంటే 5 ఉండి FE అనే అక్షరం ఉండి 555 ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా సీరియల్ నెంబర్స్ ఉన్నట్లయితేనే వీటినైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. మొత్తం 10 నోట్స్ అండి. వీటి ధర వచ్చేసి 1,50,000. సో ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడానికి అయితే ప్రయత్నించాలి. ఓకేనా, ఇదండి ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియోస్ చేస్తుంది అయితే లైకుల కోసమో సబ్స్క్రైబుల కోసమో అయితే కాదండి. నేను గత వీడియోస్ నుండి కూడా మీ అందరికీ ఉపయోగపడేటటువంటి వీడియోస్తో మీ ముందుకు రావడానికి నేను నానా విధాలుగా అయితే నేను ప్రయత్నాలు అయితే చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో ఈ ప్రయత్నం కూడా ఒకటి, ఎవరికో ఒకరికైనా ఉపయోగపడినా నాకు అది చాలండి. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రయత్నించాలి. మీ దగ్గర ఉండే అవకాశాలు ఉన్నట్లయితే వాటిని సద్వినియోగపరచుకునేటటువంటి బాధ్యత మీకు ఉండాలి. ఓకేనా, మన దగ్గర ఎన్ని డబ్బులున్నా కూడా వాటి వల్ల మనకి ఏ ఉపయోగం లేదు. దాన్ని మనం రెట్టింపు చేసుకోగలగాలి. ఆ మార్గాల కోసం మనమైతే చూడాలి. ఇటువంటి అవకాశాలు అనేవి మీ అందరి దగ్గర నేనైతే తీసుకువస్తున్నాను. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకునేటటువంటి బాధ్యత మీకు ఉంది కాబట్టి మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 10వది 10 కాబట్టి 10 అనేది ఉండదు కాబట్టి 0 అండి. 0 TN 000. ఓకేనా, సో మొత్తానికైతే అయిపోయిందండి. ఎవరి దగ్గరైనా ఇటువంటి నోట్స్ ఉన్నట్లయితే మీరు కూడా చెక్ చేసుకోండి. మీ దగ్గర ఉండే అవకాశాలు అయితే ఉండవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇవాళ వీడియోలో అయితే నేను ఒక మెయిల్ ఐడి అయితే నేను ఇస్తాను. ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు క్లారిటీగా ఫొటోస్ తీసి నాకు సెండ్ చేయండి. ఓకేనా, తర్వాత మిగతా విషయాలను గురించి అయితే మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా,
మీకు అర్థం కాకపోతే మరొకసారి ఈ వీడియోని చూడండి. ఇటువంటి అవకాశాలను అయితే దయచేసి మిస్ అవ్వొద్దండి. ఫ్రెండ్స్, మరో ముఖ్య విషయం, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. చాలా మంది అయితే ఇటువంటి సీరియల్ నెంబర్ గల నోట్స్ని అయితే చాలా భద్రంగా దాచిపెట్టుకుంటూ ఉంటారండి. ఎప్పుడైనా సేల్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనే చిన్న ఆశతో అయితే దాచిపెట్టుకుంటూ ఉంటారు కదా. అటువంటి ఫ్రెండ్స్ మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే మీ కారణంగా వారికైతే ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఒకటే బలంగా నేను చెప్తున్నానండి. కొంతమంది అయితే ఈ విధంగా కూడా అనుకోవచ్చు, ఇటువంటి సీరియల్ నెంబర్ గల నోట్స్ని తీసుకుంటారు అని చెప్తున్నారే తప్ప వీటిని అయితే తీసుకోరు, ఇదంతా అబద్ధం అని కూడా మీరు అనుకోవచ్చండి. నేను ఒక నోటుని తీసుకుంటారు అని చెప్పినట్లయితే వాటిని 100% అయితే తీసుకోవడం అనేది జరుగుతుందండి. నేను చెప్పాను కదా, ఆల్రెడీ మెయిల్ ఐడి కూడా నేను ఇచ్చాను. మీరు జాగ్రత్తగా క్లారిటీగా ఫొటోస్ తీసి అయితే సెండ్ చేయండి. తీసుకొని పక్సానా బ్రదర్ మీరే చెప్పారు వీటిని తీసుకుంటామని చెప్పారు, ఇప్పుడు తీసుకోవట్లేదు ఎందుకని అలా అంటున్నారని మీరు ప్రశ్నించండి. నేను ప్రతి ఒక్కరికి సమాధానం అయితే నేను ఇస్తానండి. వీటిని ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్తో అయితే మరలా కలుద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్?